गांव का नाम क्या है आपका? లోంగ్లేంగ్. వామ్ రియల్ గన్ అండి, చూసారా? వావ్, మొత్తానికి స్మైల్ చేస్తుంది చిన్న రావా. ఇవి ఫ్యామిలీ అంతా కొండ మీద అంటున్నారు, పని చేసుకుంటున్నారు. మా కోసం ఈ అక్క అయితే టీ చేస్తుంది. సేమ్ సేమ్ రజనీకాంత్ లానే ఉందన్నమాట. గుడ్ మార్నింగ్ టు నాగాలాండ్, లోంగ్లింగ్ డిస్టిక్ కి స్వాగతం అండి. సో ఇక్కడ నుంచి నేను మోన్ డిస్టిక్ అయితే వెళ్తున్నా. మోన్ ఎందుకు వెళ్తున్నానంటే, సో చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యాక్ట్ అయితే మీకు చూపించబోతున్నా. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. మధ్యలో ఇంకొన్ని విలేజెస్ తగిలితే గనక తప్పకుండా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం. మన లగేజ్ అయితే రెడీ చేసా ఇక్కడ. అదిగోండి, ఆ రూమ్ లోనే నేను 2 నైట్లు నేను టెంట్ అయితే వేసుకున్నా అనమాట. స్టే ఇచ్చిన సార్ అందరిని కూడా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం, ఓకేనా? మన సార్ వచ్చి ఈ ఆఫీస్ కి జనరల్ సెక్రటరీ, రైట్ సార్? జనరల్ సెక్రటరీ. పూమ్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ का डिप्यूटी स्पीकर. थैंक यू सो मच सर. ओके बाय. See you. ओके सर. ओके सर. ओके. When you reach Tamlo, you call me up. ओके. వంట చేయడానికి టైం లేదండి, అందుకనే డైరెక్ట్గా అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న షాప్లో సమోసాను అయితే తీసుకున్నా. యాక్చువల్గా ఆఫీస్లో కిచెన్ రూమ్ అయితే ఉండేది. మొత్తానికి లోంగ్లింగ్ నుంచి మోన్ డిస్టిక్ అయితే బయలుదేరుతున్నా గాయస్. ఇక్కడ వెదర్ అయితే బాగుంది. మొత్తానికి 9 గంటలు అవుతుంది పొద్దున్న. 83 కిలోమీటర్లకు గాను 3 గంటలు జర్నీ చేయాలని చెప్తుంది. సో మరి చూడాలా. అండ్ ఇక్కడ రోడ్లు చాలా దారుణంగా ఉంటాయి కదా. ఇప్పుడైతే పర్లేదు, స్టార్ట్ అయిన టౌన్ నుంచి అయితే రోడ్లు బాగానే ఉంది. మధ్యలో తీరుస్తుందేమో చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ రోడ్ లాంటి రోడ్లు తగిలిందండి. ఇప్పటిదాకా మంచిగా రైడ్ చేసుకుని వచ్చా ఒక 2 కిలోమీటర్లు. ఇదిగోండి, ఇప్పుడైతే అడవి నుంచి కర్రలు అయితే తీసుకొస్తున్నారు అనమాట. హలో మా. హలో, నమస్తే, హౌ ఆర్ యూ? మోన్ జాబో. అండ్ ఇక్కడైతే నీళ్ళు పడుతున్నారండి గర్ల్స్. హలో, వాట్స్ యువర్ నేమ్? అమోయ్. అండ్ యూ? వీలైతే వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు అనమాట. ఫర్ వాట్? డ్రింకింగ్ వాటర్? ఓ, यहाँ से लेके जाते हैं क्या? और गांव में नहीं मिलता है? लेकिन अच्छा नहीं है. ఓకే. ఆహా, ఏ పానీ బహుత్ అచ్చా హై. బాస్కెట్లో ఇక్కడ డబ్బాలు నింపుతారు అనమాట. అదిగోండి, ఆ డబ్బా ఉంది కదా, ఆ డబ్బా ఇందులో వేసుకొని వీలైతే మోస్తారు. ఇప్పుడు ఆ गांव का नाम क्या है आपका? लोंगलेंग. वाह, कितना दूर है यहाँ से आपका गांव? इधर ही है. వీళ్ళు ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఓకే. నాగాలాండ్ అడవుల్లో ఒంటరి ప్రయాణం చేస్తున్న గిరిజనుడు, మరి మన కష్టాన్ని మీరు గుర్తించాలి గాయ్స్. ఇదంతా ఇప్పుడు నేను దిగుతున్నానండి, అంటే కిందకి దిగుతున్నామేమో అన్నట్టుగా ఉంటది. కాకపోతే కాదండి, ప్లేన్లో ఉండదు. ఇక్కడ ఉన్న టౌన్లు, విలేజెస్ అంతా కొండ మీదే. ఇప్పుడు మనం కొండ అంచున ప్రయాణం చేస్తున్నాం. అసలు జనాంగమే లేని డిస్టిక్ ఏదైనా ఉందని అంటే ఈ లోంగ్లింగ్ అండి. నేను ఇప్పటిదాకా 10 కిలోమీటర్లు ప్రయాణించానండి. సో ఎటువైపు చూసినా కానీ అసలు విలేజెస్ అయితే కనబడట్లేదు, చాలా చాలా తక్కువ. ఈ అడవిని నరికారంటే ఇక్కడ వీళ్ళు ఫార్మింగ్ చేస్తారండి, కొండపూడి చేస్తారనమాట. సో ఏం నాటుతారో తెలీదు, ఎవ్వరు లేరు మనుషులు అడుగుదామన్నా. సో ఇక్కడ కిందకైతే దిగానండి, మన వాళ్ళు అయితే కలిసారనమాట. కిందకి ఆసే బ్రో, బాల్ మనోడు చూసారా వెనకాల? వామ్, రియల్ హీరో మనోడు. ఆవు బ్రో, ఏ దిగావు బ్రో. మన వాళ్ళు వేసేస్తారా ఏంటి? వామ్, రియల్ గన్ అండి, చూసారా? కహా జా రే అభి? హంట్ జంగల్. సో వీలైతే అడవికి వెళ్తున్నారు అనమాట. వాము, రియల్ గన్ గైస్. నిన్న ఒకసారి ముట్టాను, ఈ రోజు కూడా ముట్టాను అనమాట. చాలా చాలా బాగుంది. కానీ బోంజాంగ్జీ బాడ నాకి లేపో, నాగాలాండ్ బాడ కానీ గిజాయి బడాం కానీ బంగ్సడకు బాడాను పోతే సనా సడ్డ నాగాలాండ్ ఏరాయి బా. వావ్, చాలా చాలా బాగుందండి. బ్రో ఇస్మే బుల్లెట్ హే?
बुलेट अभी निकल दिया होगा। నికల్ దియా అచ్చా వామ్మో చాలా బరువుగా ఉందండి కిమాన్ వెయిట్ బ్రో 5 किलो हो बोलने 5 కిలో హోగా మన వాళ్ళు ఏ విధంగా తీస్తున్నారు చూడండి ఒకసారి వామ్మో ఓహో ఉస్పే బుల్లెట్ హే बुलेट छोटा वाला अच्छा अच्छा वामो ఈడే ఎత్తాడే ఏంటి ఇక్కడ ఓకే और ऐसे ऐसे करके निकलना है बुलेट अंदर अंदर कर दिया। ओके ओके बहुत अच्छा है ब्रो मैं फेस्टिवल ने देखा है हॉर्नबिल फेस्टिवल में हाँ आपका जो कल्चर है ना बहुत अच्छा लग रहा है पहली बार ఇట్లానే చెప్పాలండి లేదంటే వెనకాల నుంచి చేసేయగలరు మనల్ని సో గుడ్ జాబ్ బ్రో ठीक है నైస్ టు మీట్ యూ ఓకే బాయ్ మామా ఓకే ఆ పై నుంచి వచ్చాం కదా ఇక్కడైతే ఒక విలేజ్ని అయితే చూపిస్తాం మీకు మన వెహికల్ అయితే ఇక్కడ ఉంచాను ఇదే అన్నమాట ఇప్పుడు మన వాళ్ళు కలిసాను కదా వాళ్ళ విలేజ్ అనండి ఇది చాలా బాగుంది కదా మనమైతే ఈ రోడ్ వెంట కిందకి వెళ్ళి ఇక్కడ ఒక చిన్న రోడ్ కనిపిస్తుంది చూసారా ఆ కిందకి వెళ్ళాలండి మొత్తానికి విలేజ్ చూస్తుంటే చాలా చాలా బాగుంది కదా మొత్తం పురాతనమైన రేకులే ఎక్కువ ఆ కిందకి అట్లా వెళ్ళాలి ఇక్కడ ఒక విలేజ్ కింద వచ్చాను కదండి అక్కడ ఒక ముగ్గురు అయితే పని చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు ఆపి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే కొంచెం డౌట్ పడ్డారు అనమాట హోమ్ స్టూడెంట్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చాను లొంగ్లెంగ్ లో ఉన్నాను అని అంటే అప్పుడు వదిలిపెట్టారు అండ్ ఐఎల్పి అనేది మ్యాండేటరీ అండి మీ దగ్గర ఐఎల్పి ఉందా అని అడిగారు సో నా దగ్గర ఉంది కాబట్టి ఉంది అని చెప్పాను ఒకవేళ లేదంటే వీళ్ళు గవర్నమెంట్కి అప్ చెప్తారండి కొంచెం ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓన్ వెహికల్ మీద ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అన్ని ఖచ్చితంగా ఉండాలి చూసుకునే ట్రావెల్ చేయాలి వామ్మో చూసారా గాయస్ ఇప్పుడే ఒక అతని చేతిలో రియల్ గన్ అయితే చూసా మళ్ళీ సో చుప్ చాప్ ఏం మాట్లాడకుండా వచ్చేసా మళ్ళీ మాట్లాడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇక్కడ మనకి మీకు కొన్ని కనిపిస్తుంది కదండి ఇదంతా కూడా చీపురు పంటలేనండి కొండ మీద చీపుర్లు అయితే వీళ్ళు పండించుకుంటున్నారు మొత్తానికి కానీ తక్కువ పరిమాణంలో మరీ అంత ఎక్కువ ఏం కాదు మాకులాగానే మేము కూడా కొండల్లో చీపుర్లు అయితే పండిస్తాం అమ్మ బాబోయ్ ఇన్ని ఈ రాళ్ళు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి గైస్ చూడండి ఒకసారి ఇదంతా ఈ రోడ్ల కోసం చిప్స్లు అయితే తయారు చేస్తున్నట్టున్నారు చిప్స్ ఉంటాయి కదండి బేబీ చిప్స్ ఎక్కడెక్కడో ఎన్నో కొండల్లో మన వెహికల్ అయితే తీసుకుపోతుంది మొత్తానికి హ్యాట్సప్ చెప్పాలి నా బండి నిజంగా గ్రేట్ అండి ఎన్నో కొండలను అయితే తీసుకువెళ్ళింది ఇక్కడైతే అడవిలోకి వెళ్తున్నారు హలో ब्रदर किन क्या से भला से कोट जाबो खेती जाबो ఓకే ఓకే థ్యాంక్ యూ వీళ్ళైతే పనులకు వెళ్ళిపోతున్నారండి అందరు కొండ మీద ఆ కింద విలేజ్ ఉన్నట్టుంది కింద నుంచి వెళ్తున్నారు వీళ్ళంతా ఇదంతా రబ్బర్ చెట్లు అండి రబ్బర్ చెట్లు మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నాగాలాండ్లో ప్లేన్లో ఫస్ట్ టైం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కాకపోతే ప్లేన్ కాదండి ఇది కూడా కొండే అనమాట సో గాయస్ మనం అయితే అదిగోండి ఆ వే నుంచి వచ్చాం కదా ఇక్కడ ఒక రివర్ అయితే కనిపించిందండి ఈ నాగాలాండ్లో నాకు తెలిసి ఇది 3వ రివర్ అనమాట చాలా చాలా బాగుంది బ్యాగ్ నుంచి వస్తుంది అండ్ అవతల కూడా వెళ్ళిపోతుంది అనమాట మీకు చూపిస్తా ఫుల్ ఓకేనా సో నిజంగా అద్భుతంగా ఉంది నాగాలాండ్లో కూడా ఎంత అందమైన రివర్లు ఉంటాయా అని ఇక్కడ మనోడైతే ఈ రివర్ లో కలిసాడు అనమాట నైస్ టు మీట్ యూ బ్రదర్ నేను ఇక్కడ ఆగి వీడియో తీస్తుంటే మనోడు కూడా వచ్చాడు లొంగ్లెంగ్ నుంచి అవతల మోన్ డిస్టిక్ వెళ్తాడంట సో ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు ఈ బ్రిడ్జ్ పేరు వచ్చి యోంగ్మోంగ్ బ్రిడ్జ్ అంటండి 2008లో కన్స్ట్రక్షన్ చేశారని చెప్తున్నారు అండ్ ఇక్కడ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది గాయస్ నిజంగా క్లియర్లీ వాటర్ డీప్ ఫారెస్ట్ లో ఉన్నట్టుంది ఇక్కడ బ్రో కెన్ యూ సే అబౌట్ దిస్ బ్రిడ్జ్ అండ్ రివర్ This is the Yungmong Bridge between the Mon district and the Longling district, right? ఓకే ఇప్పుడైతే చెప్పాడు ఇదంతా పిక్నిక్ స్పాట్ అండి అవతల కనిపిస్తుంది చూసారా అక్కడైతే వర్క్ అవుతుంది అనమాట సో మొత్తం ఇక్కడ నీళ్ళు అయితే చాలా క్లీన్ గా ఉంటుందని చెప్తున్నాడు By the way, come on. బ్రో And by the way, for those who are staying in those areas and then from the outside, there are a lot of picnic spots in those areas. That's very good, bro. Yeah, actually, from the outside, if you guys like come around here, then you can come for the picnic
because there are a lot of spots around here. So ఓకే okay. మందంటే మరి ఇంగ్లీష్ రాదులేండి, కాకపోతే అర్థమైంది. ఇక్కడ అంతా కూడా పిక్నిక్ స్పాట్ జరుగుతుంది అండ్ నిజంగా చాలా చాలా బాగుంది. ఇదంతా మళ్ళీ కొండకైతే ఎక్కుతున్నాం గాయస్. మనోడైతే తోడయ్యాడు అనమాట. అమ్మో, ఆ రివర్ నుంచి మొత్తానికి అడ్వెంచర్ చేస్తున్నా. రోడ్లు అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయి. మనోడు తోడుకు వచ్చాడు కాబట్టి కొంచెం పర్లేదు. అసలు వాయిస్ అయితే క్లియర్గా రాకపోవచ్చు. ఓకేనా, చూడండి ఒకసారి. సో ఇక్కడ అబోయ్ విలేజ్ అనుకుంటానండి. నేనైతే కింద నుంచి వచ్చాం కదా, మనోడితో వచ్చాము. ఇక్కడ విలేజ్ అయితే కనిపించింది, కాకపోతే చాలా రిమోట్ ఏరియా అండి ఇది. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. పైన మీరు చూడండి కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా, ఆ కొండ పైన కూడా విలేజ్ అయితే ఉన్నాయి. One of the remote areas. రిమోట్ ఏరియాస్. yes Yeah, over here, like there is no road na, no. no road. Of course, we can get there through those roads, right? ఓకే ఓకే, ఇలాంటి దారులేనండి యాక్చువల్గా రోడ్ అనకూడదు. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ రోడ్ నా. Yes. If you bring some off-road cars, you can actually go. But then sometimes those actual off-road cars, even they struggle, right? ఎస్ ఎస్ ఎస్. Over there. పైన చూడండి, అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి వీళ్ళంతా. ఇది చిన్న చిన్న రావ కనిపిస్తుంది కదండి, అదే అనమాట. But you can see the tower over there. ఓకే ఓకే. Yes. Even in the remote areas in Nagaland, even in the remote areas, you can get నెట్వర్క్. ఓకే. except in the like deep jungle, right? సో ఇక్కడ ఎంత ఫారెస్ట్ ఉన్నా కానీ పైన చూసారా, ఇక్కడ ఒక కామెడీ ఉంది. పైన అంతా కూడా అక్కడ ఒక చిన్న టవర్ అయితే ఉందండి. మనం ఎంత డీప్ ఫారెస్ట్కి వెళ్ళినా కానీ విలేజ్లో ఖచ్చితంగా మనకైతే నెట్వర్క్ ఎక్కడో ఒక పాయింట్ అయినా తగులుతుంది. విలేజ్ కా నామ్ క్యా హై బ్రో? అబోయ్ విలేజ్ నా? Yes, village. Now we're gonna go to the town. సో ఇక్కడ కాసేపు అయితే నా వెహికల్ ని స్టాప్ చేశాను. ఇక్కడ మీకు చూపిస్తా. కింద అయితే చాలా హట్స్ ఉన్నాయండి. ఇక్కడ గుడిసెలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కిందంతా వాళ్ళు ఇల్లు చేసుకొని పోడు వ్యవసాయం చేస్తున్నట్టున్నారు. ఇదంతా ఆ పైన చూస్తారా, చాలా క్లీన్ గా ఉన్నాయి. కిందంతా గుడిసెలు ఎక్కువ ఉన్నాయండి కింద అయితే. ఈ NH702 అండి, చాలా దారుణంగా ఉంది. ఈ పైనుంచి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ పని చేసుకుంటున్నారు, ఇక్కడ చూపిస్తా చూడండి. హలో, పిల్లలు అయితే ఉన్నారు చాలా చక్కగా. ఇదిగోండి ఏ విధంగా చూస్తున్నారు పిల్లలు అంతా. సో గాయ్స్ చూసారా, ఇప్పుడు పూన్ ట్రైబ్స్ తో ఉన్నాం అనమాట. చాలా చక్కగా ఉన్నారు పిల్లలు అయితే. ఇదంతా డీప్ ఫారెస్ట్ అండి, రోడ్లు అయితే బాగలేదు. మొత్తానికి కొండల్లో పని చేస్తుంటే ఇదిగోండి పెద్ద దబ్బకాయలు అయితే ఈ దబ్బకాయలని తింటున్నారు. ఓకే ఓకే. ఇవి ఫ్యామిలీ అంతా కొండ మీద అంటున్నారు, పని చేసుకుంటున్నారు. సో ఆటోమేటిక్ గా వీళ్ళనైతే కలిసాను అనమాట మొత్తానికి. ఏ క్యా కేతే బ్రో ఆప్కా భాషా మే? Orange. ఆరెంజ్. That's a huge orange. ఓకే, ఆరెంజ్ అని పిలుస్తారంట. పెద్ద దబ్బకాయలు. ఇది మేఘాలయలో కూడా చూసాను నేను ఇటువంటివి. సో ఇందాక మీకు పూమ్ అన్నాను కదండి, కానీ కాదండి, వీళ్ళైతే కొన్ని ట్రైబ్స్ అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళైతే కొండల్లో పని చేసుకుంటున్నారు మొత్తానికి. అండ్ ఇక్కడ ఇంకో ఫ్యామిలీ అయితే ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది, కొండలో పని చేసుకుంటున్నారు. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఒక పాప, గర్లర్ బాయ్. హలో, వావ్, మొత్తానికి స్మైల్ చేస్తుంది చిన్న రావా. We're actually going up in the hill. So that's why we're gonna. ఓకే, బాయ్. Okay, bye. బాయ్. బాయ్. సలాం. Okay, Sacha. ఓకే. అదే. సో ఆ ఫ్యామిలీని కలిసి కిందకైతే మళ్ళీ ట్రావెల్ చేస్తున్నానండి. ఇది ఒక నడిచే దారిలా ఉంది. అమ్మో, జారిపోతుందండి మన వెహికల్ అయితే. ఇప్పుడు ఒక గడ్డ అయితే వచ్చిందండి మళ్ళీ. ఫస్ట్ టైం అనమాట ఒక గడ్డను దాటడము నాగాలాండ్లో. బాగుంది కదా. మొత్తానికి ఈ రైడింగ్ అయితే ఇంకా అడ్వెంచర్గా అండి. అడవుల్లో వంట మనం అయితే వెళ్తున్నాం. సో మన బ్రదర్ వచ్చి లక్కీగా కలిసాడండి. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. భగవంతుడు నా అవసరతలు ఏంటో తెలుసండి. ఎక్కడ ఎలా ఉండాలి, అసలు ఎవరితో ఉండాలి ఏంటనేది కరెక్ట్ టైం పంపిస్తాడు అనమాట. అది నాకు నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కల్టివేషన్ అనేది కొన్యాక్ ట్రైబ్ సంబంధించింది ఇది.
అండ్ అవతల బ్లూగా కనిపిస్తుంది కదా, మొత్తం అడవి లెక్క ఉన్నాయి అవతల. అదైతే లోంగ్లెంగ్ డిస్ట్రిక్ట్ అన్నమాట. So, okay, guys, this what happens in the Nagaland. So, like in the shifting cultivation, right? When we like cultivate the area, after we cultivate everything, we burn those areas. ఓకే. Now they have planted bananas in this area, Yes, right? yes. So next time we're not gonna plant those bananas in this area. Now we're gonna shift the area ఓకే. to cultivate the other, like any just say like corn corn అండ్ with or jada. rice, everything. రైస్ బి. Yes, we can even cultivate rice. ఓకే. Yes. కొండ మీద కూడా So, రైస్ పండిస్తారంట. Yeah. This is it. So you can see over there, like there were rice that cultivated in the area, in that particular area. The next season, they're gonna shift. दूसरा जगह. Yes, we call it shifting cultivation ఓకే. in Nagaland. షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది నాగాలాండ్లో ఎక్కువ చేస్తుంటారంట. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఇది ఆల్రెడీ కంప్లీటెడ్. కల్టివేషన్ అనేది, ఫార్మింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇదే ప్లేస్లో నెక్స్ట్ అయితే వెయ్యరు, వేరే ప్లేస్లో అయితే చూసుకుంటారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువంటి ఫార్మింగ్ అయితే నేను తెలుసుకుంటున్నాను. మొత్తానికి బాగుంది. మనమైతే మొత్తానికి మాన్ డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ అయిపోయాం. కానీ రోడ్లు అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయి గైస్. ఇది NH 702. యా 702. Yeah. I mean, now we both are gonna run the off-road. Yes. ఓకే. We are in the now in the Mon district. We haven't reached the town, but we are in the Mon district now. We are already inside. మనోళ్ళు అయితే అడుగుతున్నాం ఇక్కడ. From Andhra Pradesh. సో మనోళ్ళు అయితే అడుగుతాం, ఇక్కడ అబోయ్కి వెళ్ళే దారి దూరమా లేదా అని అడుగుతున్నాం. వీళ్ళు కొండకైతే వెళ్తున్నట్టున్నారు గైస్. హలో. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది గైస్. మనోడైతే తాగున్నాడులేండి. అయితే ఆ ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కదా, చాలా చాలా దారుణంగా ఉంది. అబ్బాయికి వెళ్ళాలి కదా, ఇప్పుడు అబ్బాయికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మంచి రోడే, కొంచెం బాగానే ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. That way is to Longchang. లోంగ్చాంగ్. Yes. ఓకే, అది లోంగ్చాంగ్ వెళ్తుందంట. డ్యాన్స్ చేస్తున్నాడు మొత్తానికి మనోడు. బాక్సర్ అంట మనోడు. బాక్సర్ ఎవరో కొలాబరేట్ చేయడానికి వస్తున్నాడు. నాతో పాటు వస్తాడంట మోన్. Yes. సో కమ్ టు టుగెదర్ బ్రో. Yeah. ఓకే, Of course. థ్యాంక్ యూ విత్ మీ టుగెదర్. ఇది చాలా చాలా కష్టం. మనోడు రాకపోతే కానీ భయపడేవాడిని. మనోడు ఏ విధంగా స్పీడ్కి వెళ్తున్నాడు చూడండి ఒకసారి. వామ్మో, తాగున్నాడు కదా, గిల్లిగిల్లు ఆడిపోతున్నాడు మొత్తానికి. స్లోగా వెళ్ళరా నాయన. సో మనమైతే అదిగోండి ఆ పై నుంచి వచ్చామన్నమాట. మన వెహికల్ అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ ప్రతి చోట అడుగడుగున ఇటువంటి కర్రలను అయితే కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర అయితే పెడుతున్నారనమాట. మీకు ఇప్పుడు చూపిస్తా లోపల, ఓకేనా? ఇదంతా అడవుల నుంచి పై నుంచి చూసారా, అదిగోండి రోడ్ లాగా తయారైపోయింది. పైన చాలా ఎక్కువగా మండుతుంది అనమాట. ఇటువంటి కర్రలు చాలా గట్టిగా ఉంటాయి. మీకు ఆల్రెడీ చూపించాను, జకామాలో ఒక ఫ్యామిలీ కర్రల బద్దలు కొడుతున్నారు కదా, చాలా గట్టిగా ఉంటాయి. జంగల్లో వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడైతే స్టోర్ చేసుకుంటారు ముందు. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఉన్న వెదర్ కర్రలు చూడండి ఫ్రెండ్స్, నీళ్లు స్టోర్ చేసుకున్నారు గాయస్. ఇందులో నీళ్ళు అయితే ఉన్నాయి. హలో హలో హలో. ఈ వాటర్ హియర్. Yes, he's the local. ఓ లోకల్. The కొన్యాక్. yes, Cognac na. आर यू कोन्याक ब्रो? ओके, नाइस टू मीट यू. किन क्या से? Uga. होगा? होगा मतलब क्या है ब्रो? आई एम फाइन. Yes. ఓకే, होगा. భలే ఆసే బ్రో. బాగుంది మొత్తానికి. ఇది చాలా పలుసుగా ఉంది ఈ వెదర్ అయితే, కానీ లోపల నీళ్ళు స్టోర్ చేసుకున్నారండి ఇదంతా. సో ఆర్ యూ వ్లాగర్ బ్రో? ఓ, కొన్యాక్లో మరో వ్లాగర్ని కలిసాను. వాట్స్ ద ఛానల్ నేమ్ బ్రో? ఛానల్ నేమ్? మోన్. ఈ రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా, అలాగొచ్చి కిందకైతే మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. నేను అనుకున్నాను వీళ్ళేమో వాళ్ళు వంటలకేమో అనుకున్నా, కానీ కాదండి. ఇక్కడ ఒక బౌండరీ ఉంది కదా, ఇదొక బౌండరీ, అలాగే ఇదొక కర్ర ఉంది. ఈ మధ్యలో అంతా ఉన్న కూడా 500 లెక్క అమ్ముతారంట. ఇదంతా అమ్మడానికేనండి. చూడండి ఒకసారి, ఇక్కడికి ఇది ఉంది కదా, ఈ సెంటర్ అంతా కూడా 500కి అమ్ముతారంట.
వెల్కమ్ టు అబోయ్ టౌన్ ఇన్ మోన్ డిస్టిక్. ఇప్పుడైతే మోన్ డిస్టిక్ కి ఎంటర్ అవ్వక ముందు అబోయ్ అనే టౌన్ అయితే మనం చేరుకున్నామండి. ఇక్కడ టౌన్ లానే లేదు, మొత్తానికి ఒక చిన్న విలేజ్ అన్నట్టుగా ఉంది. సో ఇదండి అబోయ్ టౌన్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సంత జరుగుతున్నట్టుంది. పాత బట్టలే అమ్ముతున్నారు మొత్తం. చూడండి ఒకసారి. మా సౌర భాషలో అబోయ్ అని అంటే ఒకటి అని అర్థం అండి. అంటే ఒకటో టౌన్కి వచ్చినట్టున్నాము మనమైతే. అబోయ్ టౌన్లో ఇంకా నడువులో ఏం చేద్దామి. అదిగోండి మనమైతే అవతల నుంచి వచ్చాం కదా. ఇక్కడ ఒక చిన్న మార్కెట్ అవుతుంది. మరీ అంత పాపులేషన్ తక్కువ కదా, అందుకేనేమో. సో అబోయ్ టౌన్లో వీలైతే మీకు పైనాపిల్ కూడా చూపిస్తుంది. అదిగోండి పైనాపిల్ ఉంది, అలాగే ఏ పంకిన్ కూడా ఉంది. కిమాన్ మా కిమాన్ ఓ ఏ చాటా 100. ఓకే, అది 100 రూపాయలు అంట. ఇది కూడా 100. ఏ కిమాన్ 200. ఇక్కడ చూసినట్లయితే ఇవే ఎక్కువ అనమాట. ఈ దుంపలనే ఎక్కువ అమ్ముతున్నారు. అండ్ బనానా అనమాట ఇది. హౌ మచ్ సిస్టర్? హలో किन क्या से बाला से ओ कितना है? 50 रुपया. ఓకే, ఇది 50 రూపాయలు అంటండి. బాగానే ఉంది. ఏ కిమాన్ 50. ఓ 50 రూపాయలేనంటండి. సో తీసుకుందాం మొత్తానికి. ఈ వంకాయ అన్నమాట, లోకల్ బ్రింజల్. వంకాయ అండ్ బప్పాయ. హలో హౌ ఆర్ యూ? హలో మా మాట్లాడండి, సిగ్గుపడిపోతున్నారు మొత్తానికి. అండ్ ఇక్కడ చూడండి ఉసిరికాయ, చాలా పెద్దగా ఉన్నాయి ఉసిరికాయ. ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇది తగులుతూనే ఉంటాయండి. నాగాతాలుగా ఘాట్ అయిన మిర్చి అన్నమాట, చాలా ఘాట్ ఉంటుంది. చీరుస్తున్నారు మొత్తానికి. ఇది కూరాలనుకుంటా. సో ఇక్కడైతే బనానా తీసుకుంటున్నానండి. హౌ మచ్ బ్రో? 50 రూపాయలు అంట. ఓకే आहो ये नागा दाल ओके ओके बस तेंगा पानी मंगसुकी ब्रो व्हाट इज दिस एक बार पूछना बस तेंगा जानी से Okay, that is a bamboo shoot juice. ఓ బెంబూ సూట్ జ్యూస్. ఓకే, వెదురు కర్రలతో తయారు చేసిన నీళ్ళు అండి. ఇది మొత్తానికి అమ్ముతున్నారు. అండ్ ఇది నాగా డాల్ అన్నమాట, నాగా పప్పు. ఓకే ఓకే. మనం నార్త్ ఈస్ట్ లో ఎంటర్ అయ్యామంటే ఇక్కడ ఎక్కువగా ఫుట్బాల్ ఆడతారండి. క్రికెట్ కంటే ఫుట్బాల్ ఎక్కువగా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారన్నమాట. అదిగోండి ఫుట్బాల్, అదిగోండి రెడీగా ఉన్నారు మొత్తానికి టీం అంతా. ఈ మార్కెట్ లో మేమైతే అరటిపళ్ళు తీసుకున్నామండి. 50 రూపాయలు ఎక్కువ వచ్చింది. నాగాలాండ్ అడవుల్లో ఈ అరటిపళ్ళు దొరుకుతాయి. బాగుంది, 50 రూపాయలకి ఎక్కువ దొరికింది, తింటున్నాం. సో మళ్ళీ ఇక్కడ ఒక బ్రిడ్జి అయితే ఎదురైందండి, పెద్ద బ్రిడ్జిని. రివర్ మాత్రం చాలా చిన్నది. హలో బ్రో, నమస్తే. హౌ ఆర్ యూ బ్రో? ये ब्रिज का नाम क्या है एक्चुअली? పక్లా. ఇక్కడ నుంచి బ్రో రోడ్ స్టార్ట్ అవుతుంది. బ్రో రోడ్ ఏంటనుకుంటున్నారా? బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అన్నమాట ఇదంతా. ఓ బ్రో, ఎవరిని మనోడైతే తాగున్నాడండి. అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఫుల్ అయిపోయినట్టున్నాడు. అప్పటికే తాగొద్దురా అని చెప్పి ఆ మధ్యలోని మనోడైతే మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ పడిపోయాడు. ఇదిగోండి చూడండి, మట్లు పడ్డం వల్ల ఏదో ఎక్సిలేటర్ పోయినట్టుంది. ఇక్కడ నుంచి మరి ముందుకైతే మూవ్ అవ్వలేకపోతున్నాం. ఇక్కడైతే బండి మొత్తానికి ఖరాబ్ అయిపోయింది. మనోడు బాగా చేస్తున్నాడు. బ్రో మెకానిక్ హే ఆప్? Mechanic to no, లేకిన్ ఆప్కో పతా హై నా? అచ్చా ఠీకే. మన అరటిపల్లిని మన వాళ్ళకైతే ఇద్దాం. లేలో. యస్, నేను కొన్నాను కదా అబ్బాయిలోని, అదైతే పిల్లలకైతే ఇస్తున్నా. ఓకే లేలో. और लॉन्ग वे दिखा सकते हैं यहाँ से? लॉन्ग वे बहुत दूर है ना? ఇక్కడ నేను ఈ మోన్ డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చానో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో చాలామంది బర్మా బార్డర్ చూడాలని వెళ్తారు. నేను కూడా ఈ నాగాలాండ్ విజిట్ చేసిన తర్వాత ఆ విలేజ్ని విజిట్ చేయకుండా ఎట్లా వెళ్తాం? సో కొన్యాక్ ట్రైబ్స్ విజిట్ చేయాలి. ఇక్కడ పాపను చూసారా? హలో
ఇక్కడ మనోడైతే పరిచయం చేయిస్తాడు అనమాట ఇప్పుడు. హలో సిస్టర్, నమస్తే, హౌ ఆర్ యూ? కిన్కి ఆసే? భలే ఆసే. ఓకే. వాళ్ళ ఇల్లు అయితే ఇది అనమాట, రోడ్ పక్కనే ఉందండి. ఆ రోడ్ పక్కనే ఇది బాగుంది. ఇప్పుడైతే మన బ్రదర్ వాళ్ళ ఇంటికి ఆహ్వానించి టీ అయితే ఇస్తామని చెప్పారనమాట. సో దూరం నుంచి వచ్చాం కదా, అందుకేనేమో. ఇది ఇక్కడ కొన్యట్ తాలూకా ట్రెడిషనల్ హౌస్ అనమాట. లోపల అయితే నన్ను ఆహ్వానించారు. ఇదిగోండి సెంట్రల్లో ఉంటుంది. సో ఇప్పటిదాకా ఈ విధంగా నేనైతే చూడలేదు. హలో సిస్టర్, హౌ ఆర్ యూ? ఓకే ఓకే. మన బ్రదర్ వచ్చి వాళ్ళ భార్య అనమాట. భార్య హమ్కో వైఫ్ కో భార్య కైతే బ్రో. వాళ్ళ పిల్లలు చక్కగా చలిమంట అయితే కాసుకుంటున్నారు. అంటే మా కోసం టీ అయితే చేస్తుంది ఈ అక్క. రండి లోపలికి, టీ అయితే చేస్తానని చెప్పారు. ఇదిగోండి పైన అయితే అరటిగలు అయితే పైన పెట్టారు ముగ్గడానికి అనమాట. సో పండించడానికి. అండ్ ఇక్కడ పైన ఏదైనా సరే ఆరబెట్టడానికి చాలా బాగుంటది. కింద అయితే మంట పెడుతున్నారు చూడండి ఒకసారి. మా కోసం ఈ అక్క అయితే టీ చేస్తుంది. సో ఇది బన్ అయితే తీసుకొచ్చారండి బయటికి వెళ్ళి. బన్ను అలాగే టీ అయితే ఇస్తున్నారు అనమాట. చాలా చాలా బాగుంది. సో ప్రస్తుతం అయితే టీ తాగుదామండి. మన వాళ్ళు అయితే కష్టపడి టీ అయితే చేసి ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఈ ఫ్యామిలీతో కొన్యాక్ ట్రైబ్స్ తో ఈ రోజు అయితే కలవడం ఇంకా బాగుంది. ये नगामिस भाषा, नागामिस भाषा है ये. ओके ओके. नागामिस से बात कर रहा है. ओके ओके. आपको कोन्याक नहीं आता है? हमको कन्याक नहीं आता है. लेकिन आपको पोम नहीं आता है? फॉर्म नहीं आता है ये लोग को. इंटरमीडिएट कन्वर्जेशन के लिए नागामिस बोलते हैं ना? नागामिस, हाँ. यस यस. नागालैंड में ना हाँ हाँ. 16 ट्राइब्स है. ओके ओके. और 16 ट्राइब्स में सब लोग थोड़ा खुद की ट्राइब में खुद की भाषा है. अच्छा अच्छा. सिर्फ नागालैंड में रहने से सब लोग को कम्युनिकेट करने के लिए नागामिस भाषा में ही बोलता है. 그래도 아야 김이사고 만나기 못했 그러더나 दूसरा साइड पानी बा मतत ना पाबी ना ईश्वर मतत करबो जोगार मातिना आमी की खालासे नि खाबे ना कुछ ताइला पोके तो बाय बाय सिस्टर, बाय बाय. अभी कोट जाबे? खेत में जाएगा. ఓకే. వీళ్ళైతే కొండపైకి వెళ్తున్నారంట. ఓకే ఓకే ఓకే. వెల్కమ్ టు చి విలేజ్. చి అంట విలేజ్ నేమే చి. వావ్, చాలా చాలా బాగుందండి. ఇక్కడ ఫ్లవర్స్ తో మనల్ని అయితే వెల్కమ్ చేసింది. వామ్మో, వెనకాల చూసారంటే గాయ్స్, బాగుంది కదా. ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడొచ్చు ఫైనల్ గా నేనైతే మోన్ డిస్ట్రిక్ట్ అయితే చేరుకున్నానండి. ఇక్కడ మన సార్ వాళ్ళైతే ఆ కొండ మీద నుంచి తీసుకొచ్చామన్నమాట. వాళ్ళని తీసుకొచ్చాం. అదిగోండి మా ఫ్రెండ్ ఒకతను మన సార్ అయితే తీసుకొచ్చాడు. అండ్ మనోడిని అయితే నేను తీసుకొచ్చా. అండ్ ఇక్కడ ఈ రాత్రికి అయితే మోన్ లో ఉండాలి అనుకుంటున్నా, కానీ ఎక్కడ ఉండాలో తెలియదు, చూద్దాం. సో ఇదేనండి మోన్ టౌన్ అనమాట. మోన్ టౌన్ లో కూడా ఇప్పుడైతే బజార్ అవుతుంది. సో ప్రతిరోజు అవుతూనే ఉంటుందిలేండి. మోన్ లో మన వాళ్ళు అయితే కలిశారనమాట. బాయ్ కాసే బ్రో? హర్యానా సే బ్రో. ముంబై మొత్తానికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ నే కలిసాం ఈ రోజు మోన్ లోని. మేమంతా చూస్తున్నాం ఎక్కడైనా అంటే రూమ్ దొరుకుతుందా ఏంటి అనేది. మొత్తానికి మన అంకుల్ వచ్చి మోహన్ ముంబై బైకర్ అంట. ముంబైకర్ అక్కడ నుంచి ముంబై నుంచి స్కూటీ మీద వచ్చాడు అనమాట. చాలా గ్రేట్ యాక్చువల్ గా. మేము కలిసాము. ఇక్కడ మోన్ చూడండి ఫ్రెండ్స్, సన్సెట్ అవుతుంటే చుట్టుపక్కల చూడండి చాలా అందంగా ఉంది కదా మోన్ అనేది.
లొంగ్లెంగ్ నుంచి మోన్ కి ఇద్దరు కలిసి వచ్చాం కదండి. అతనైతే రూమ్ తీసుకున్నాడు అనమాట. 2000 అని చెప్పాడు. అంత పెద్ద అమౌంట్ అయితే నేను పెట్టలేనని రూమ్ కోసం వెతుకుతున్న సమయంలో వీళ్ళిద్దరు అయితే నాకు కలిశారు. ఏముందిక కో యూట్యూబర్ కో ట్రావెలర్ కలిస్తే ఏమవుద్దో తెలుసు కదా. మేము ముగ్గురం కలిసి స్టే చేయడానికని రూమ్ వెతికాము. కానీ తక్కువ రేట్ లో ఎక్కడ దొరకట్లేదు. అందుకని ఒక చిన్న పెట్రోల్ పంప్ లో టెంట్ వేసుకొని ఈ రాత్రికి ఇక్కడే స్టే చేయబోతున్నాం. గుడ్ ఈవినింగ్ టు మోన్ డిస్టిక్. ఇప్పుడు నాగాలాండ్లో మోన్ డిస్టిక్లో ఉన్నామండి. ఫస్ట్ టైం నేను ఈ పెట్రోల్ పంప్లో అయితే స్టే చేయబోతున్నా. చూడండి 2 టెంట్లు అయితే వేసామన్నమాట. అటు ఒకటి అండ్ ఇదొకటి. మన తాతయ్య వచ్చి ట్రావెల్ చేస్తున్నారు కదా, అది ఇంకా గ్రేట్ అన్నమాట. సేమ్ రజనీకాంత్ లోనే ఉందన్నమాట. भाई देखो हमारा इधर टेंट लगा है और हम लोग सब भाई लोग इधर सो जाएंगे आज। ఈ రోజుకి మన తాతతోనే పడుకుండిపోతున్నాం అన్నమాట. రజనీకాంత్ సూపర్ స్టార్. सुपरस्टार द बॉस। हाउ आर यू? फाइन ना? लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। మా కష్టానికి గుర్తించండి అని అంటున్నారు రజనీకాంత్ సూపర్ స్టార్ గారు. ఓకేనా? ఇంకొక అతను వచ్చి మనోడు అదిగోండి వంట చేస్తున్నాడు. సో మనోలే అన్నమాట, మన బీహార్ అయినా भाई. वैसे लाइक करिए, सब्सक्राइब करिए भाई लोग को, बहुत मेहनत कर रहे हैं। ఓకే ఓకే. बहुत पहाड़ में मेहनत कर रहे हैं हम लोग को, बहुत ज्यादा लाइक और सब्सक्राइब कीजिए आप लोग। అది ఇదే మాకు ముఖ్యం అండి. ఎందుకంటే చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తూ వీడియోస్ చేస్తున్నా కదా, మరి నా కష్టానికి గుర్తిస్తే అదే చాలు. సో అదే మీరు నాకు ఇచ్చిన ఒక చిన్న కానుక లాంటిది. ఓకేనా? సో ఇప్పుడైతే మేము అక్కడ వంట చేస్తున్నామండి. ఎందుకంటే ఇదంతా ఆయిల్ ఏరియా కదా, కొంచెం నిప్ప అంటిస్తే కొంచెం ఇబ్బంది. అందుకని ఇదిగోండి న్యూటన్ గ్యాస్తో వంట అయితే చేస్తున్నాం. ఇదిగోండి మన హరియానా అతనే వంట అయితే చేస్తున్నాను అనమాట. బ్రో క్యా బనారే? अभी पहले बनाएंगे चाय, చాయ్. చాయ్ కే బాద్ క్యా? फिर बनाएंगे मटर पुलाव। పులావ్. ఓకే, పులావ్ వంట చేస్తాడంట. అదిగోండి మన వంట సెట్టింగ్ అనమాట. అదిగోండి గ్యాస్, అలాగే చిన్న స్టవ్ అనమాట. సో ఇదండి హరియానా ఫుడ్. అయితే మనోడు పులావ్ అయితే తినిపిస్తాడు అనమాట ఈ రాత్రికి. మనోళ్ళు అయితే మన బీహార్ అన్నాలు మాకు రోటీ అయితే ఇచ్చారనమాట. లిజం అదిగోండి లోపల అయితే ఉంచుతున్నాము. बहुत खुश है। हाँ, बहुत एकदम से खुश हो गया। मैनेजर ने ये दिया अपने को रोटी वगैरह, तो आज अपना पूरा मतलब బాగా తింటామని అంటున్నారు మన సూపర్ స్టార్ అన్న. और भाई लोगों का बहुत बहुत धन्यवाद। ये पेट्रोल पंप पे रुकने से देखिए, अपने को रुकने को दिया, ऊपर से खाना दिया है। भले हम लोग ने बनाया, लेकिन इन्होंने प्यार से रोटी वगैरह सब ला के दिया। तो ये होता है प्यार। इसके लिए घर के बाहर निकलो और बाहर की दुनिया देखो और दुनिया के लोग देखो कैसे, कितने अच्छे हैं, कितने सुंदर हैं। ఫ్రెండ్స్ ఇప్పుడు బీహార్ అన్నలు అయితే రోటీలు ఇచ్చారనమాట. రోటీలు అలాగే కర్రీ ఇచ్చారనమాట. ఈ నైట్కి ఇది తినుకొని మళ్ళీ మేము వంట చేసినటువంటి ఆ పులావ్ని మనోడు తయారు చేశాడనమాట. తింటామన్నమాట టెంట్లోని. సో పక్కనే పెట్రోల్ బంక్లో క్యాంప్ అయితే వేసుకున్నాం. నాకు తెలిసి బీహార్ అన్నలు చేస్తే చాలా బాగుంటుంది. బాగుందండి. సో ఇప్పుడు పలావ్ అయితే మనోడు చేశాడు కదా, మనోడు మన సూపర్ స్టార్ మీకు చూపిస్తా. మామా कैसे? एकदम फर्स्ट क्लास, बढ़िया। खा के देखो आप हरियाणा के चावल। स्वाद हरियाणा का चावल नागालैंड का। एक बार दिखाओ ना वो స్టైల్. యస్, అది ఉంటేనే మనకి చాలా అనమాట, కడుపు నిండిపోద్ది. దట్స్ గ్రేట్. ఈ వయసులో కూడా ట్రావెల్ చేస్తున్నాడు అంటే నిజంగా యాడ్సప్ చెప్పాలండి మనోడు. సో మేము ముగ్గురం అయితే రైస్ అలాగే రోటీ తింటున్నామండి.